హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ అయితే పిల్లల కోసం అయితే మిక్చర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఫస్ట్ అయితే అటుకుల్ని తీసుకున్నాను. అటుకులు అంటే లావుగా ఉంటాయి కదా, ఆ అటుకుల్ని తీసుకోవాలి. అలానే కార్న్ఫ్లేక్స్, పుట్నాల పప్పు, పల్లీలు అయితే తీసుకున్నాను. ఇవన్నిటిని తీసుకొని మంచిగా పక్కన పెట్టేసుకొని ఇంకా ఆయిల్ అయితే హీట్ చేసుకొని అందులో అయితే ఫస్ట్ అయితే పల్లీలను అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. కొంచెం దూరంగా ఉండి ఫ్రై చేయండి. అప్పుడప్పుడు కొంచెం పల్లీలు అయితే చిటపటం అంటాయి కాబట్టి కొంచెం పక్కకి ఉండి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకొని టిష్యూ పేపర్పై వేసేసుకోండి. తర్వాత అయితే పుట్నాల పప్పుని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అలానే కూడా వేసుకుంటారు కానీ కొంచెం ఫ్రై చేసే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఈ విధంగా పుట్నాల పప్పుని కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని కూడా తీసుకొని పక్కన టిష్యూ పేపర్పై అన్నిటినీ సపరేట్గా వేసుకోవాలి. ఇప్పుడైతే కార్న్ఫ్లేక్స్ని కూడా ఫ్రై చేస్తున్నాను. ఈ కార్న్ఫ్లేక్స్ అయితే ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అయితే మంచిగా హీట్ అయి ఉండాలన్నమాట. ఆయిల్ అయితే అంత హీట్ లేకపోతే మాత్రం ఇవి మంచిగా ఫ్రై అవ్వవు. అందుకనే ఆయిల్ బాగా హీట్ అయినప్పుడే ఫ్రై చేసుకోవాలి. అటుకులు కానీ కార్న్ఫ్లేక్స్ కానీ ఈ విధంగా వేసిన వెంబడే మంచిగా పొంగుతాయి అన్నమాట. ఆయిల్ తక్కువగా హీట్ ఉన్నప్పుడు వేస్తే మాత్రం ఇంకా కడాయి లాస్ట్లోకి అయితే వెళ్ళిపోతాయి. అటుకులు అయితే ఈ విధంగా పొంగవు. సో అందుకనే మంచిగా ఆయిల్ హీట్ ఉన్నప్పుడే ఫ్రై చేసుకోవాలి. కార్న్ఫ్లేక్స్ కానీ అటుకులు కానీ ఈ విధంగా అన్నింటినైతే ఫ్రై చేసుకొని ఇంకా రెడీగా అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి అయితే అటుకుల పైన అలానే కార్న్ఫ్లేక్స్ని వేసుకోవాలి. ఇందులోకి పల్లీలు, పుట్నాలు కూడా వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకొని ఇంకా ఇందులోకి అయితే మీ దగ్గర పిల్లల్ని చూసుకొని ఇంకా కారం అయితే వేసుకోండి. నేనైతే మా పిల్లల కోసం కాబట్టి కొంచెం కారం అయితే తగ్గించే వేస్తున్నాను. 1 స్పూన్ మాత్రమే వేసాను. అలానే సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి అయితే 1 స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని దీంట్లోనే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇంకా ఇందులోకే వేసేసుకోవాలి. మిక్చర్లోనే వేసుకొని ఇంకా ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు అంతా మంచిగా పట్టేలా ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. చేతులతో అయితే మంచిగా కలుస్తాయి అన్నమాట. ఈ విధంగా మంచిగా చేయితో కానీ గరిటెతో కానీ మంచిగా మిక్స్ చేసుకుంటే ఇంకా మనకైతే మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మా చిన్నప్పుడు అయితే మేమైతే బాగా ఇష్టంగా తినేవాళ్ళం అనమాట. మా ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా చేసుకొని ఇంకా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చేసుకుంటే ఇంకా హెల్దీ కూడా కాబట్టి ఒక్కసారి ట్రై చేసి ఈ విధంగా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా స్టీల్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ ఇంకా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, ఎక్కువ డేస్ వరకు నిల్వ ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.